బేతనియ, బేత్పగే రెండు జంట గ్రామాలు. ఆ గ్రామాల ఎదుట నిలవబడి శిష్యులను పిలిచి, మీరు బేత్పగేకి వెళ్ళి కట్టబడిన గాడిద పిల్ల ఉంటుంది, వాటిని విప్పుకొని తీసుకొని రండి. వాళ్ళు అడుగుతారు, అయ్యా ఇది మా గాడిద పిల్ల ఎందుకు విప్పుతున్నారు అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు మీరేం చెప్పాలంటే, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అనండి. ఏది కావాలి ప్రభువుకి? ఏమండి, ఆయన మహోన్నతుడైన దేవుడు ఓ గుర్రాలనో, రథాలనో, రౌతులనో, ఉన్నతమైన వాటిని కోరుకోవాలి. భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు గాడిదను కోరుకుంటున్నాడు. ఈ గాడిద పట్ల దేవునికి ఉన్న మనసేంటి? ఈ గాడిద బ్రతుకు కాలం అంతా కట్టబడిన గాడిదగా ఉండటమే కాదు, దాని కట్లు విప్పిన తర్వాత ఆ గాడిదను యెరూషలేముకు తీసుకుని వెళ్ళాలి. యెరూషలేముకు తీసుకుని వెళ్ళేటప్పుడు నాకెంత ఘనస్వాగతం కలుగుతుందో, నా వాహనంగా పిలువబడుతున్న ఈ గాడిదకు కూడా అంత ఘనస్వాగతం కలగాలి అని భూమి ఆకాశాలు పట్టజాల నా మహాదేవుడు గాడిద పిల్లను కోరుకున్నాడు. ఒకసారి చెప్పండి, ఏం కోరుకున్నాడు? గాడిద పిల్లను. ఎవరి గాడిద పిల్లలు? దేవుని వాక్యమే కాదు, అలంకారప్రాయంగా మనిషిని గాడిదతో పోలుస్తారు. ఎప్పుడైనా మీ పిల్లల మీద కోపం వచ్చిందనుకోండి, పిల్లల్ని ఏమని తిడతారు చెప్పండి? ఒరే కుర్రమా అంటారా? ఏమంటారు చెప్పండి? ఒరే ఏనుగా అంటారా? టకామాని వచ్చే మాట ఏంటో తెలుసా? ఒరే గాడిద. ఇప్పుడు వినండి, వాడు గాడిద అయితే మనమేమైనట్టు? ఏంటన్న అంతలో మాట అన్న అంటారా? నిజమే, మనిషి స్వభావం గాడిద లాంటిదే. గాడిద మహామొండితనం కలిగింది. బాబోయ్, ఏ జంతువుకు లేనంత మొండితనం గాడిదకు ఉంటుంది. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాడు తినకూడదు అనుకుని ఫిక్స్ అయ్యాడు అనుకోండి, తినకూడదని వాడు ఫిక్స్ అయిన తర్వాత నువ్వు తినాలని, వాడి చేత తినిపించాలని ఎంత ప్రయత్నం చేసినా వాడు తినడం. నాన్న ఈ కొంచెం తినంటే వాడు పళ్ళు బిగబడతాడు. అయస్కాంతం కూడా ఆ రేంజ్లో తుక్కోదు. మీరు ఇట్లా వచ్చి తెరువు అంటారు. వాడు అయినా బలవంతంగా తెరిచి నోట్లో పెట్టారనుకోండి, వాడు దాన్ని మింగుతాడా వస్తాడా? ఎందుకు? గాడిద. ఈ స్వభావాలన్నీ మనిషి స్వభావం. ఆ మొండితనం స్వతహాగా ప్రతి మనిషి మొండోడు. నువ్వు ఇది చేయాలనుకున్నావు, అమ్మా నాన్న వద్దన్నారు అనుకోండి, కావాలని కూడా పంతంతో దాన్ని చేస్తాం. ఎందుకు చెప్పండి? అందుకని బైబిల్లో ఏమని రాసి ఉంటుందంటే, గాడిద తోలువాని కేక వినదు అట. మీరు ఎప్పుడైనా చూడండి గాడిదని, దానికి ఎక్కడా చోటు లేనట్టు నడు రోడ్డు మీద నిలవబడి ఉంటుంది. నిలవబడింది ఎట్లుంటుందో తెలుసా? పరధ్యానంతో ఉంటుంది. రాజశేఖరయ్య గారు ఒకసారి చెప్పారు, నేను అవునో కాదో ఒకసారి పరీక్షించాను. నిజమే, పరధ్యానంతో ఉంటుంది. నడి రోడ్డు మీద నిలవబడి ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు కూడా ఆ రేంజ్లో ఆలోచించడం. విన్నారా ఈ మాట? నా మాట అర్థమవుతుందా? లూయిస్ ఫ్యాక్చర్ గారు కూడా ఆ రేంజ్లో ఆలోచించడం. శాస్త్రవేత్త ఆలోచించినట్లుగా ఎక్కడ ఆలోచిస్తుంది అంటే నడు రోడ్డు మీద ఆలోచిస్తుంది. అటు ట్రాఫిక్ జామ్ అయింది, ఇటు ట్రాఫిక్ జామ్ అయింది. సరే గాడిద తొలగిపోద్దేమోనని చెప్పి కారు హార్న్ కొట్టాం, పొయ్యం హార్న్ కొట్టాం. ఇన్ని లారీలు ఇన్ని కారులు హార్న్ కొట్టినా గాడిద తలెత్తి చూస్తే ఒట్టు చూడదు. పొరపాటున తలెత్తి చూడదు. ఓ 10 నిమిషాలు హార్న్ కొట్టిన తర్వాత తొలగలేదనుకో, దిగి కారు దిగి ఆ గాడిద దగ్గరికి వెళ్ళి
మన గేదెని అన్నట్లుగా తోకను పట్టుకొని ఇట్లా అన్నావు అనుకో, నువ్వు పట్టుకోక మునిపే గాడిద తన్ను అంటారు చూసారా, గాడిద ఒక తన్ను తన్నితే నువ్వు మూడో ఆకాశానికి బాగపోతే నన్ను అడుగు. ఎందో అస్సలు ఎందో. ఇంచుమించు గాడిద స్వభావాలు ఎలాంటివో మనిషి స్వభావాలు కూడా అలాంటి. కానీ అద్భుతం తెలుసా, పరిశుద్ధుడైన దేవుడు, వినయ విధేయతలకు మారుపేరైన దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతల గణం చేత ఆరాధించబడుతున్న ఈ గొప్ప దేవుడు గాడిద లాంటి మనిషిని కోరుకున్నాడు. చిన్నతనంలో మీకు గుర్తుండి ఉండొచ్చు, సినిమా వాల్ పోస్టర్లు ఉంటాయి కదా, సినిమా వాల్ పోస్టర్లు, గోడల మీద సినిమా వాల్ పోస్టర్లు అంటించి ఉంటారు. గాడిద వేటిని తింటుంది చెప్పండి, కొంచెం గుర్తు తెచ్చుకోండి అమ్మా. వాటికి ఇంకెక్కడ మేత దొరకనట్టు ఈ సినిమా వాల్ పోస్టర్ల దగ్గరికి వెళ్ళి ఈ గాడిద ఏదో ఒక ప్రయత్నం చేసి ఆ వాల్ పోస్టర్ ఓడబీకి ఆ చెత్త తింటూ ఉంటుంది. మనిషి కూడా చూడండి, అది మైదా, అది పేపరో, అది తింటే ఏమవుతుందో గాడిదకి తెలియదు. మనిషి కూడా చూడండి, ఎక్కడ చూసినా పొట్లం వేసుకుంటాడా, అది ఓపెన్ చేసి ఎట్లా వేసుకుంటాడా, ఎట్లా మెల్దిప్పి ఎట్లా వేసుకోండి, పేసే బాగుంది పేసే అంటాడు. ఆడు 1/2 కిలోమీటర్ దూరం ఉంటే ముక్కు గోళ్ళు పగిలిపోయే దుర్వాసన వస్తుంది. ఒరే తింటే క్యాన్సర్ వస్తుందిరా అని ప్యాకెట్ మీదే ఉంటుంది. ఒరే ఆ సిగరెట్ తాగితే లంగ్స్ పాడైపోతాయిరా, సిగరెట్ పెట్టి మీదే ఉంటుంది. ఒరే ఆ మందు తాగితే ఊపిరితిత్తులు పాడైపోతాయి, లివర్ క్యాన్సర్ వస్తుందిరా, చచ్చిపోతావురా అని మందు బాటిల్ మీద ఉన్నా ప్యాకెట్ ఓపెన్ చేస్తాడు, ఒకేసారి ప్యాకెట్ నోట్లో వేసుకుంటాడు. ఒరే అది ప్యాకెట్లో ఆ గుట్కా ఎట్లా తినగలుగుతున్నావు? ఎట్లా తినగలిగేదే ఉంది, మాది గాడిదల వంశం కదా సార్, మా వంశాన్ని నిలవబెట్టాలి కదా, మా వంశ గౌరవాన్ని కాపాడాలి కదా. గాడిద స్వభావం ఎలాంటిదో సేమ్ మనిషి స్వభావం కూడా అలాంటిదే. కానీ విచిత్రం ఏంటంటే ఇలాంటి గాడిదను కోరుకున్నాడు ఆ గొప్ప దేవుడు. తమ్ముడు, చెల్లి, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఒకసారి నా వైపు చూడు. నీవెవరివో నీకు బాగా తెలుసు, నీ స్వభావం ఎలాంటిదో నీకు బాగా తెలుసు, నీ వ్యక్తిత్వం ఎలాంటిదో. 10 మందిలో కనపడే వ్యక్తి వేరు, ఆంతరికంగా ఉండే వ్యక్తి వేరు. నీవెవరో నీకు బాగా తెలుసు. గాడిద లాంటి ఎన్నో అవలక్షణాలు నీలో ఉన్నా ఈ దినం నా ప్రభు అంటున్నాడు, బిడ్డ నీవే నాకు కావాలిరా, నీవే నాకు కావాలి. నేను గాడిదనయ్యా, భూతద్దం పెట్టి వెతికిన ఎంత మంచి లక్షణం కూడా నాలో లేదయ్యా. అరిపాదం నుండి నడినెత్తి వరకు నన్ను నేను పరిశీలన చేసుకుంటే చెప్పుకోదగ్గ ఇంత మంచి కూడా నాలో లేదయ్యా, నేను గాడిద లాంటి వాడినయ్యా అని నువ్వంటే నా ప్రభు అంటాడు, నువ్వు గాడిదవైనా పర్వాలేదురా, నువ్వే నాకు కావాలి. ఎందుకు కావాలయ్యా? నీవెందుకు కావాలో తెలుసా? నువ్వు నరకానికి వెళ్లకుండా నాతో పాటు పరలోకపు యెరూషలేముకు నువ్వు రావాలి, పరలోకపు యెరూషలేముకు రావాలి. దైవజనమా, ఈ గాడిదలను దేవుడు ఎంత ప్రేమించాడో ఒక్క విలువైన మాట చెప్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తొలుచూరి గాడిద అది బ్రతకాలంటే గాడిదకు ప్రతిగా గొర్రెపిల్లను వధించాలి. ఒకవేళ గొర్రెపిల్లను వధించకుండా గాడిదను గాడిదగా ఉంచితే ఏం జరిగిద్దో తెలుసా? దాని మెడ విరవాలట. చూడండి ఆ మాట, నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనం. నాతో కలిసి, ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. అట్లు దానిని విడిపించని యెడల దాని మెడను
పెద్దగా చెప్పాలి ఇక్కడ. దాని మెడను విరగదీయవలెను. ఒకసారి ఈ మాట లోతు చూడండి. ప్రతి మనిషి గాడిద లాంటి స్వభావం కలిగిన వాడే. గాడిద లాంటి స్వభావం కలిగిన ఈ వ్యక్తి, ఈ గాడిద బ్రతకాలంటే గాడిదకు ప్రతిగా దేన్ని ప్రతిష్ఠించాలట? గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. ఒకవేళ గొర్రె పిల్లను ప్రతిష్ఠించకుండా, ఈ గాడిదకు ప్రతిగా గొర్రె పిల్ల ఏర్పాటు చేయకుండా ఈ గాడిద తనంతట తాను బ్రతకాల్సి వస్తే జరిగే కార్యం ఏంటో తెలుసా? ఆ గాడిద మెడను విరగదీయాలి. ఇప్పుడు మెడ విరిగిపోయింది అనుకోండి, సరే, అది మీకు అర్థం కాల. కొంతమందికి స్పాండిలైటిస్ వస్తుంది, చూసారా? ఈ మెడకి అదేదో పెట్టుకొని ఇక వాళ్ళు కదిలే విధానం చూడండి. మెడకి అది పెట్టుకున్న తర్వాత ఫ్రీగా ఇట్లా అనలేరు, ఎట్లా అనలేరు, ఎట్లా తిప్పలేరు. ఫ్రీగా తిప్పాలని ప్రయత్నం చేస్తే నరకం ఎక్కడో లేదు. ఒక్కసారి ఇట్లా పొరపాటున త్వరపడి ఇట్లా తిప్పారా, ఆ ఎముకలు రాసుకొని ఎంత భయంకరమైన నొప్పి వస్తుందో వర్ణనాతీతం. ఈ గాడిద మెడ విరిచిన తర్వాత అది బ్రతుకు కాలమంతా మేత మేయటానికి తలదించాలా, నడవటానికి తలెత్తాలా, అడు తిరగటానికి తల తిప్పాలా, ఇడి తిరగటానికి తల తిప్పాలా. బ్రతుకు కాలమంతా అది ప్రత్యక్ష నరకం అనుభవిస్తుంది. చచ్చిన తర్వాత నరకం అనుభవించడం కాదు, బ్రతికిన కాలమంతా ఆ గాడిద నరకం అనుభవిస్తుంది. కానీ అద్భుతం తెలుసా? ఆ గాడిద మీద ఆ ఉగ్రత కొమ్మరించబడకుండా ఆ గాడిదకు ప్రతిగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించి గొర్రె పిల్లను వధిస్తే గాడిద మీద పడాల్సిన శిక్ష గాడిద మీద పడకుండా దేని మీద పడింది? గొర్రెపిల్ల మీద పడింది. ఆ గొర్రెపిల్లే లోక పాపములను మోసుకొని వెళ్ళే దేవుని గొర్రెపిల్లగా పిలువబడుతున్న మన ఆరాధ్య దైవం ప్రభు యేసుక్రీస్తు. సిలువ మ్రాను మీద చేతగాని వాడిగా ఆయన ఎక్కలేదు. తనను తాను రక్షించుకోలేని అసమర్థుడు కాదు. చేతగాని దేవునిగా సిలువ మ్రానుకు తాను ఎక్కలేదు. ఎందుకు ఆయన సిలువ మ్రాను ఎక్కాడో తెలుసా? నీ తలంపులతో నువ్వు చేసిన దుష్ట తలంపులకు ప్రతిగా, నీ తలతో నువ్వు చేసిన దుష్ట తలంపులకు ప్రతిగా ఆయన తల మీద మొండ్ల కిరీటం. గాడిదలాగా బ్రతికి నీ చేతులతో తాకకూడని వాటిని తాకేవే, పట్టుకోకూడని వాటిని పట్టుకున్నావే, ముట్టుకోకూడని వాటిని ముట్టుకున్నావే. నీ చేతులకు వేయాల్సిన మేకులు తాను వేసుకొని నీ స్థానంలో తాను నిలవబడి నీ శిక్ష తాను అనుభవించి నీ శ్రమను తాను అనుభవించి నీ తల మీద మోపబడిన శాపాన్ని తన మీద వేసుకొని సిలువ మ్రాను మీద శాపగ్రస్తుడిగా వేలాడుతూ ఉన్నాడు. మీకు ఒక అద్భుతం తెలుసా? సిలువ చెంత చేరినవాడు, యేసు క్రీస్తును ఆశ్రయించిన వానికి, క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. ప్రతి శిక్షా విధి కొట్టివేయబడింది. ఎలా? కపాలమని అర్థమిచ్చే గొల్గొతా పర్వతం మీద ఆయన సిలువ త్యాగం ద్వారా నా మీద వేయబడిన శిక్ష, నా తల మీద ఉన్న శాపం, నా తండ్రి చేసిన పాపం నాకు శాపమై, నా తాత ముత్తాతలు చేసిన పాపం నాకు శాపమై, నా పూర్వీకులు చేసిన పాపం నా బ్రతుకుల శాపమై, ఆ శాపాన్ని మోస్తూ ఉండగా యేసుక్రీస్తు సిలువ చెంతకొచ్చి ఆయన రక్తం ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చిదిద్దబడతానని ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నానో, 1000 సంవత్సరాల శాపపు కాడి యేసుక్రీస్తు రక్తము ద్వారా ఒక్క క్షణంలో విరగొట్టబడింది. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. యేసు లేకపోతే ఏ గాడిదకైనా ఈ శిక్షే. గొర్రెపిల్లగా పిలువబడుతున్న యేసుక్రీస్తును ఎవరైనా ఆశ్రయించకపోతే, బలియాగమైపోయిన యేసుక్రీస్తును ఎవరైనా ఆశ్రయించకపోతే, గాడిద బ్రతికిన కాలమంతా నరకాన్ని అనుభవించినట్లుగా మనుషుడు లోకంలో బ్రతికిన కాలం సుఖం అనుభవిస్తాడేమో, చనిపోయిన తర్వాత వాని ఆత్మ నరకంలో కాల్చబడుతుందని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అమ్మా, అయ్యా, ఒకసారి నా వైపు చూడండి.
కూర్చొని ఒకసారి ఆలోచించు. అయ్యా, గాడిద లాంటిదాన్ని కదా, గాడిద లాంటి స్వభావాలు కలిగిన వాడిని కదా, నేను కావాలని నన్ను కోరుకున్నావా? నా స్థానంలో నిలవబడి నా కొరకు నీ ప్రాణం పెట్టావా? నా కొరకు నీ ప్రాణత్యాగం చేసావా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతల చేత ఆరాధించబడే నీవు ఈ గాడిదను కోరుకున్నావా? ఈ గాడిద కొరకు నువ్వు ప్రాణం పెట్టావా? ఎంత త్యాగం చేసి గాడిదగా కట్టబడిన నన్ను విడిపించేవే, నీ కొరకు నేను ఎలా బ్రతకాలి? ఎలా బ్రతికి నీ రుణాన్ని నేను తీర్చుకోవాలి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని మంచి గాడిదలు ఉన్నాయి. అయితే ఈ మంచి గాడిదలో ఒక గాడిద ఉంది, బిలాము గాడిద. అనండి, ప్రవక్త అయిన బిలాము వర్సెస్ బిలాము గాడిద. ఇక చరిత్ర జోలి నేను వెళ్ళను, కానీ ఈ బిలాము ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను, ఇంకొకసారి చూడండి, ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి బయలుదేరుతున్నాడు. సహజంగా బిలాము ప్రవక్త అంటంతో ఇజ్రాయేలీయుడు అనుకుంటారు. అమ్మా, నా వైపు చూడండి, ఇజ్రాయేలుడు అనుకుంటారు. వాస్తవంగా బిలాము ఇశ్రాయేలీయుడు కాదు, అన్యుడు. నేనంట ఆ రోజుల్లోనే అన్యుడితో దేవుడు ముఖాముఖిగా మాట్లాడేవాడు. ఈయన నోట నుంచి ఏదైనా మాట బయలుదేరితే ఖచ్చితంగా జరుగుతూ ఉండేది. అలాంటి గొప్ప ప్రవక్త దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు. కానీ సొమ్ముకు ఆశపడి ఇశ్రాయేలుని శపించడానికి బయలుదేరి వెళ్తున్నాడు. దేని మీద? గాడిదకు గంత కట్టి గాడిద మీద కూర్చొని వెళ్తున్నాడు. చూడండి ఒకసారి ఆ మాట, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 23వ వచనం, 22వ వచనం, కొంచెం బ్యాక్ వెళ్ళి 21. నాతో కలిసి చెప్పండి. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. ఇక్కడ ఆగండి, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? బిలాము ఉన్నాడు, గాడిద ఉంది, మోయాబు అధికారులు ఉన్నారు. అగైన్ చివరి మాట చెప్పండి. మోయాబు అధికారులు ఉన్నారు, ప్రవక్త అయిన బిలాము ఉన్నాడు, గాడిద ఉంది. నెక్స్ట్ 22. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచాను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూసెను. నా వైపు చూడండి. నేను మీ అందరికి కనపడుతున్నానా, కనపడలేదా? ఏం డౌట్గా చెప్తున్నారు ఏంట? నేను కనపడలేదా? నేను మీ అందరికి కనపడుతున్నానా, కనపడలేదా? త్రోవలో దూసిన కత్తి చేతబోని దూత నిలవబడ్డాడు. రైట్. ఇప్పుడు ఇటు నుంచి ఎవరు వెళ్తున్నారు? మోయాబు అధికారులు, బిలాము, గాడిద, ఇంకొకటి కూడా ఇద్దరు పనివాళ్ళు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 4 గుంపులు. ప్రవక్త అయిన బిలాము, గాడిద, మోయాబు అధికారులు, ఇద్దరు పనివాళ్ళు. ఇప్పుడు ఎదురు నిలవబడినటువంటి ఆ దూత అందరికీ కనపడాలా, కనపడలేదా? అందరికీ కనపడాలా, కొందరికే కనపడాలా? ఏం అంత సీరియస్గా చూస్తున్నారమ్మా? నేను అందరికి కనపడుతున్నానా, కొందరికి? అందరికి కనపడుతున్నా కదా, మరి ఈ దూత అందరికి కనపడాలి కదా. దైవజనమా, ఆ గాడిద దూతను చూచెను. ఈ మాట బైబిల్లో 3 పర్యాయాలు రాయబడి ఉంది. చూడండి, ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. 25 అలాగే 27 నాతో కలిసి. గాడిద యెహోవా దూతను చూచి 27 గాడిద యెహోవా దూతను చూచి ఎన్ని మార్లు చూసింది? ఈ గాడిద 3 మార్లు యెహోవా దూతను చూచిన ఆ యెహోవా దూత వీళ్ళకి ఎవ్వరికీ కనపడలేదు.
ఈ గాడిద ఎవరో తెలుసా? దైవ దర్శనం పొందిన గాడిద. తతిమ వాళ్ళందరూ ఆత్మీయ అంధత్వంలో మునిగిపోయినటువంటి వ్యక్తులు. ఇప్పుడు నేను మిమ్మల్ని అంట, మోయాబు అధికారులు శ్రేష్ఠులా, గాడిద శ్రేష్ఠుడా? సారీ, చూసారా, గాడిదకి ఇప్పుడు మానవ భాష వాడాను. రైట్. మోయాబు అధికారులు శ్రేష్ఠులా, గాడిద శ్రేష్టమైనదా? ఆ గాడిద ఏ దర్శనం పొందుకుంది? దైవ దర్శనం పొందుకొని, అదిగో త్రోవలో దేవుని దూత నిలవబడింది, దూసిన ఖడ్గాన్ని చేతబూనిందని దైవ దర్శనాన్ని పొందినటువంటి గాడిద. మరల అడుగుతాను, మోయాబు అధికారులు శ్రేష్ఠులా, గాడిద శ్రేష్ఠ? ప్రవక్త బిలాము శ్రేష్ఠుడా, గాడిద శ్రేష్టమైనదా? దాసులు శ్రేష్టమైన వాళ్ళ, గాడిద శ్రేష్టమైనదా? ఎందుకు శ్రేష్టమైనది? గాడిద దైవ దర్శనాన్ని పొందింది. నా ప్రభు బిడ్డలారా, మనం మోయాబు అధికారులం కాకపోవచ్చు, బిలాము లాంటి గొప్ప వ్యక్తులం కాకపోవచ్చు, యేసే నిజదేవుడని దైవ దర్శనాన్ని పొందుకున్నటువంటి వ్యక్తులం. కొందరు ఎందుకు నమ్మలేదో తెలుసా? వాళ్ళ మనోనేత్రాలు యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలుగు చేసి దైవము కానివే దేవుడని, నిర్దేవుడనే దేవుడని ఆరాధిస్తూ కొందరి మనోనేత్రాలు ముయ్యబడ్డాయి. కానీ అద్భుతం తెలుసా? దేవుడు వెతుక్కుంటూ 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 నీ దగ్గరకు వచ్చి దేవుని వాక్యం వినిపించినప్పుడు నీతో పాటు అనేకులు విన్నారు, నీవు విన్నావు. అద్భుతం. వాళ్ళు విన్నారు, వాళ్ళు రక్షణ పొందలా. నువ్వు విన్నావు, విన్న తోడనే యేసు ప్రభు పాదాల చెంత సాగిలపడి యేసే నిజదేవుడిని అంగీకరించగలిగావు. కారణం ఏంటో తెలుసా? నీవు దేవుని కృపను పొంది దైవ దర్శనాన్ని పొందినటువంటి దేవుని ప్రజలం. దేవుడు ఆ దైవ దర్శనం మనకిచ్చినందుకు స్తోత్రాలు చెప్దాం.